హాయ్ అందరికీ! ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ పొరటు తయారు చేస్తున్నాం. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో రెడీ అయ్యే ఈ రెసిపీ అన్నం, చపాతీ రెండింటికి చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎగ్ పొరటు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా దుర్గా డైలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఒక 5 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఉల్లిపాయ వేస్తే రుచి ఇంకా బాగుంటుంది కాబట్టి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఒక 2 సెకండ్స్ పాటు. తర్వాత ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్టీగా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి ఆనియన్స్. ఆనియన్స్ త్వరగా మగ్గటానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం. అలా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఆనియన్ సాఫ్ట్గా అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. స్మెల్ పోయే వరకు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు మన రెసిపీకి మెయిన్ హీరో ఎగ్స్ని ఎంటర్ చేస్తాం. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాల్సినన్ని తీసుకోండి. నేను ఇలా ఎగ్స్ని పగలకొట్టి వేసాను. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టిన తర్వాత ఇలా తీసి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం 1 నిమిషం పాటు. అలా మిక్స్ చేయటం వల్ల సాల్ట్, పసుపు అనేది కర్రీకి బాగా పడుతుంది. తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేద్దాం. కారం యాడ్ చేయడం వల్ల టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కారాన్ని 1 నిమిషం పాటు టర్న్ చేద్దాం. తర్వాత ధనియాల పౌడరు, చివరిగా గరం మసాలా యాడ్ చేసి కలుపుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఎగ్ పొరటి రెడీ అవుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఎగ్ పొరటు చేసుకోవడం చాలా సింపుల్.